కేరళ భగవతి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్యకైనా 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషుల వశీకరణ 100% గ్యారంటీ. పండిత్ రమణాచారి. ఫోన్ నంబర్ 9113881062. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, ఎంతటి అదృష్టం! మరో 2 రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో అద్భుతం జరగబోతోంది. వీరి తలరాత మారబోతోంది. కలలో కూడా ఊహించని విధంగా పెను మార్పులు జరగబోతున్నాయి. ఏకంగా 10 ఏళ్ల పాటు ఈ అద్భుత రాజయోగం మిమ్మల్ని వరించబోతోంది. మీరు పట్టిందల్లా బంగారం కానుంది. వీరిని అదృష్టం వరించబోతోంది. అయితే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో 2 రోజుల్లో మారుతున్న గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాల్ను ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారు. ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ అనుకున్న ఫలితాలని పొందుతారు. ఈ సమయంలో మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం ద్వారా ఎంతో సంతోషాన్ని పొందుతారు. ఈ సమయంలో ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమయంలో కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. తన కోపమే తనకు శత్రువు అన్నట్లుగా మీ కోపమే మీ పతనానికి కారణం కాకుండా చూసుకోవాలి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఆదాయం ఏ విధంగా వస్తుందో కూడా తెలియకుండానే ఖర్చయిపోతూ ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అంతే విపరీతంగా పెరగడం వల్ల ఆదాయం కనిపించదు. అయితే ఏదైనా వ్యాపారం విషయానికి వచ్చినట్లయితే వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే సకాలంలో ధనం సమకూరదు. ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో అప్పు చేసి మరిన్ని ఇబ్బందులను కొని తెచ్చుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఆదా చేసిన ధనం మీ అవసరాలకు సహాయపడుతుంది. విద్యార్థులకు ఈ సమయం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు చదువు పట్ల తప్ప ఇతరత్ర అన్ని విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. తద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి విద్యార్థులు పరీక్షలకు హాజరు కాకుండా ప్రేమ కలాపాలు సాగించడం వల్ల భవిష్యత్తులో ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు చదువు పట్ల పూర్తి ఏకాగ్రత చూపిస్తూ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని చదవడం వల్ల ఉత్తమ ఫలితాలని పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు మీ పూర్తి ఏకాగ్రతను చదువు పట్ల పెట్టినట్లయితే అది మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సకాలంలో మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వడానికి ఇది మీకు దోహదపడుతుంది. ఈ రాశి విద్యార్థులు ఈ సమయంలో మీ స్నేహితులతోనూ లేదా మీ ఉపాధ్యాయులతో మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్త వహించి మాట దురుసు లేకుండా నెమ్మదిగా మాట్లాడాలి. మీ మాట దురుసుతనంతో ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు లెక్చరర్స్తోనూ ప్రిన్సిపల్తోనూ రెస్పెక్ట్గా ప్రవర్తించినట్లయితే దాని ప్రభావం మీ మార్కులపై పడి మీ భవిష్యత్తు పతనం అవ్వకుండా దారితీస్తుంది. అందువల్ల ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం మంచిది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులు ఈ సమయంలో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంచి సమయం రానే వచ్చింది. ఈ సమయంలో మీరు కోరుకున్న విధంగా మంచి కాలేజ్లో సీట్ రావడం లేదా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం రావడం వంటి మంచి విషయాలు జరుగుతాయి. ఉద్యోగపరంగా ఈ సమయం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. తద్వారా మానసిక ప్రశాంతతకి దూరం అవుతారు. అలాగే మీరు ఇష్టపడి పని చేయడం ద్వారా కొంత మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ సమయంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ లభిస్తుంది. కొత్త కొత్త ఇంక్రిమెంట్లు అందుకుంటారు. మీ చాకచక్యమైన పని నేర్పరితనం కారణంగా పై అధికారుల మెప్పును సాధిస్తారు. వ్యాపార పరంగా ఈ సమయం ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ సమయంలో ఆర్థికంగా బాగున్నప్పటికీ వ్యాపారంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు ఆరంభంలోనే కాస్త మందకొడిగా ఉన్నప్పటికీ పోను పోను వేగాన్ని పెంచుకుంటాయి. అలాగే వ్యాపార భాగస్వాములతో సరైన సంబంధాలు లేకపోవడంతో వారి సహాయం సమయానికి అందకపోయినప్పటికీ మీ అద్భుతమైన సమయస్ఫూర్తి నేర్పరితనంతో ఎలాంటి సమస్య అయినా ఎంతో సునాయాసంగా పరిష్కరించగలుగుతారు. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి, వివిధ రంగాలలో పెట్టుబడి పెట్టాలి అనుకునే ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన సమయంగా చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా అది ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో పూర్తవుతుంది. అంతేకాకుండా మీ వినియోగదారులతో కానీ మీ వ్యాపార భాగస్వామితో కానీ గతంలో ఏర్పడిన చిక్కులన్నీ ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. దాని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపార పరంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సమయంలో మీరు వ్యాపార పరంగా మీరు చేసే ప్రయోగాలు విజయాన్నిస్తాయి. ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ ప్రారంభించే వ్యాపారం కానీ భవిష్యత్తులో మంచి అభివృద్ధిని సాధిస్తుంది.
ఈ సమయంలో మీ వ్యాపార అభివృద్ధికి మీ మిత్రులు లేదా బంధువులు చేసే సహాయం ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు జరగడానికి కారణమవుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్తిగా ఈ సమయంలో తొలగిపోతాయి. ఇంతకాలం మీరు ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే ఏవో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడి ఆ పని పూర్తి చేయకుండా మిమ్మల్ని అడ్డుకుంటూ వచ్చాయి. కానీ ఈ సమయంలో మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా మీ ఆహార నియమాలను మారుస్తూ యోగా, వ్యాయామం చేయడం ద్వారా మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమయంలో కుటుంబంలో కలహాలు తగ్గి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం ద్వారా ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో భార్య తరపు బంధువుల ద్వారా చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషంగా ఉంటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని వెంటాడుతున్న మానసిక అశాంతి దూరం అవుతుంది. ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సంతాన ప్రాప్తి జరుగుతుంది. మీ సంతానం ద్వారా మీకు సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ సంతానం మీరు కోరుకున్న దానికంటే గొప్ప స్థాయిలో నిలుస్తారు. ఆరోగ్యపరంగానూ గౌరవప్రదమైన స్థానంలో ఉంటారు. ఒకరికి పెట్టే స్థాయిలో ఉంటారే తప్ప ఒకరితో పెట్టించుకునే స్థాయిలో ఉండరు. ఈ సమయంలో మీ ప్రేమ వ్యవహారంలో అనుకోని మార్పులు జరుగుతాయి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసాను నిత్యం పఠించండి. ఆదిత్య పారాయణం చేయడం ద్వారా మేలు జరుగుతుంది. లలితా సహస్రనామాలను నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అలాగే నరసింహస్వామిని ఆరాధించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు. శుక్రవారం నాడు కనకదార స్తోత్రం పఠించండి. అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులవుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడం ద్వారా శుభం జరుగుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని మనసులో జపించుకుని బయటికి వెళ్ళండి. తద్వారా మీరు వెళ్లే పని ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం నాడు శివాలయానికి వెళ్లి ఆవు నెయ్యితో దీపం వెలిగించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 ప్రదర్శనలు చేసినట్లయితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ సమయంలో మీరు పక్షులకు, మూగ ప్రాణులకు తృణధాన్యాలు, గింజలను ఆహారంగా పెట్టడం ద్వారా మేలు జరుగుతుంది. గోమాతకు సేవ చేయడం ద్వారా సకల దేవతలను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. సో చూసారు కదండి, మరో 2 రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో ఎలాంటి అద్భుతం జరగబోతోంది, వీరి తలరాత ఏ విధంగా మారబోతోంది, కలలో కూడా ఊహించని విధంగా జరిగే ఆ పెను మార్పులు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. అయితే ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయగానే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. కాబట్టి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.